సడన్గా వ్లాగ్ తీస్తున్నానండి. మేము సంగారెడ్డికి బయలుదేరినాము. ఇక్కడ మిడిల్లో ఒక డాబా దగ్గర, పంజాబీ డాబా దగ్గర ఆపాము. ఎప్పుడు ఇక్కడే తినేస్తాం మేము. ఇప్పుడే వచ్చామండి మా ఇంటి దేవుని దగ్గరికి. నైట్ 10:30, 11 అవుతుంది. ఇదొకటి పెద్ద నందీశ్వరుడు. వచ్చేసామండి. నైట్ 11 అయ్యింది. వ్యూ గుడి టెంపుల్ మూసింది. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచి అభిషేకంకి వెళ్ళాలి. పడుకునేది ఉంటే ఇక్కడ పడుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్లో కూడా పడుకోవచ్చు. మార్నింగ్ 4 o'clock అభిషేకం ఉంది. అక్కడ రూమ్స్ చూపించాక నేను మళ్ళీ 4 o'clock కలుస్తాను. ఓకేనా? హాయ్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 4 అయిందండి. మొత్తం టెంపుల్ అంతా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేశారు. ఇదో నందీశ్వరిని మొత్తం అభిషేకం చేసి బొట్లన్నీ పెట్టేశారు. ఇక్కడ టెంపుల్ కూడా ఓపెన్ అయిపోయింది. మేము కూడా ఫ్రెష్ అప్ అయి స్నానం చేపిస్తున్నాం. పార్వతే దేవే పాపసంహారే దేవే నిరిని స్వారి బ్రోభావంభ దేవే నిరిని స్వారి బ్రోభావంభ దిలుతాలు చీరలు జగదేగమేనే దిలుతాలు. అభిషేకం అయిపోయిందండి. అభిషేకం అయినాక పైన దేవుడు ఉంటాడు, అక్కడికి కూడా వెళ్ళేసి చూపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదండి, పైన టెంపుల్. ఇక్కడ కూడా పైన శివుడు ఉంటాడు. కింద రాజన్న స్వామి దర్శనం చేసుకున్నాక పైన శివునికి కంపల్సరీ వచ్చి శివుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అయిపోయినాక మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం. వస్తే ప్రతి శ్రావణ మాసంలో మండే వచ్చేసి నైట్ నిద్ర చేసుకొని ట్యూస్డే దర్శనం చేసుకొని వెళ్తామండి.